హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే మా పిల్లల కోసము ఇడ్లీ అయితే చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నమే నేను ఇడ్లీ రవ్వ మినప్పప్పు కడిగి నానబెట్టేసుకున్నా. నైట్ పడుకునే ముందు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఈరోజు నేను లేచేసరికి 7 అయిపోయిందబ్బా. లేట్ అయిపోయింది. ఎందుకంటారా, నైట్ మా చిన్న పాప అస్సలు పడుకోనియలేదబ్బా. ఇంకా తనకి ఏమైందో ఏమో, దిష్టి తాకిందో ఏమో, చాలా ఏడ్చింది. తన వల్ల ఇంకా నేను కూడా నిద్రపోలేదు. ఇంకా అప్పుడు పాలు డబ్బాలో పోసిస్తే కొద్దిసేపు ఏడుపు ఆపి ఇంకా తాగి పడుకుంది. తను పడుకునేసరికి 4:30 అట్లా అయింది. ఇంకా నేను ఆ టైంలో నిద్ర లేస్తే నాకు నిద్ర కూడా పట్టలేదు. కొద్దిసేపు ఫోన్ చూసుకుంటూ అట్లనే ఉన్నా. ఇంకా నేను పడుకునేసరికి 5:30 అట్లా అయింది. అంటే 1 అవర్ ఫోన్ చూసిన. 5:30కి అప్పుడు నిద్ర వస్తుంటే ఇంకా అట్లా పడుకున్నా. లేటుగా పడుకున్నాను కదా, ఇంకా లేటుగా లేచాను. అందువల్ల నాకు 7 అయిపోయిందబ్బా. ఇంకా నేను ఏ రోజైతే మనశ్శాంతిగా పడుకుందాము అని అనుకుంటానా, ఇంకా అదే రోజు నాకు ఇట్లయితే అవుతుందబ్బా. ఇంకొకటి మెయిన్గా నా విషయంలో జరిగేది ఏంటి అంటే, స్కూల్ ఉన్నప్పుడు తొందరగా లేవను. అదే స్కూల్ లేకుండా సండే రోజు ఉంటుంది కదా, ఆ రోజు తొందరగా మెలకు వస్తుంది. నాకేంటో అబ్బా అట్లా అవుతుంది. నాకేనా, మీకు కూడా అట్లా జరుగుతుందా? జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలున్న ప్రతి మదర్కి మార్నింగ్ హడావిడి స్టార్ట్ అయిపోతుంది అబ్బా. ఎందుకోసం అంటారా, టిఫిన్ చేయాలి, బాక్సులు కట్టాలి, ఇంకా ఇవన్నీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. ఇంకా నేనైతే మా పిల్లల కోసం మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ అయితే చేసిన. ఇంకా పక్కన పాలు కూడా పెట్టేసిన. ఇప్పుడైతే బియ్యం కడిగేసి పెడుతున్నా. ఇంకా నేను ఆ పని చేస్తున్నానా, మా పిల్లలైతే ఇంకా లేవలేదు. వాళ్ళని లేపడమే పెద్ద టాస్క్ అండి. ఇంకా వాళ్ళు లేవకముందే మా చిన్న పాప అయితే లేచిపోతుంది. గుడ్ గర్ల్. ఇప్పుడైతే తొందరగా లేస్తుంది. అదే తను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో చూడాలి మరి. ఇంకా మా పాప లేవడమే పెద్ద స్మైల్ ఇచ్చుకుంటూ లేచిందా, తర్వాత ఇంకొకటి ఉంటుందబ్బా, అదే పాలు అడుగుతుంది. మమ్మీ నాకు పాలు కావాలని ఏడుపు స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకోసమని తను ఏడవక ముందే ఫస్ట్ పాల డబ్బా తీసుకొని ఆ పాల డబ్బా కడిగేసి తనకైతే పాలు పోసిస్తున్నా. ఇంకా నేను ఆడ పోస్తున్నానో లేదో వచ్చేసి మమ్మీ కావాలని ఉంటుంది. ఇంకా ఇయ్యంగానే పెద్ద స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఇంకా మా పెద్ద పాప మా చిన్న పాప కూడా లేచేసారు. ఇంకా మా పిల్లలు లేవగానే వాళ్ళ పని వాళ్ళు చకాచకా చేసేసుకుంటారు. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాక వాళ్ళకైతే పాలు పోసి ఇచ్చిన. ఇంకా ఈరోజు అయితే వాళ్ళకి చాకోస్ అయితే తెచ్చిన. ఇంకా మా చిన్నోడిని విలువకుండా వీళ్ళ అక్కలకే పోసిస్తున్నా అనేసి ఇంకా తానైతే అలిగిందనమాట. ఇంకా చూడండి ఎట్లా అలుగుతుందో. ఏం తెచ్చినా ఫస్ట్ అయితే మా చిన్న పాపని పిలిచి తనకిచ్చినాకనే కూల్ అవుతుంది. ఇంకా ఈసారి అయితే తనని పిలవకుండా వాళ్ళ అక్కలకే ఇస్తున్నాను అనేసి కొంచెం అయితే అలిగింది. ఇంకా తర్వాత తన అల్లరి స్టార్ట్ అవుతుంది చూడండి. చాకోస్ జున్ను, చాకోస్ తింటావా చాకోస్? దించొద్దా? సరే దించండి. దించాను ఏదో అక్క వాళ్ళని. ఏమైంది? ఏం కాదులే. కావాలి ఫాస్ట్గా. సరే. చూసారుగా మా జున్నుగాడి అల్లరి. ఇంకా తను వీడియో తీయకు అని ఏడుస్తుంది. ఇంకా సర్లే అనేసి ఇంకా వాళ్ళు పాలు తాగుతున్నారు కదా అని ఇంకా రైస్ అయితే పెట్టిన. ఇంకా ఇడ్లీలు కూడా పెట్టేసిన. ఆల్మోస్ట్ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుంటా, ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదా. కొంచెం ఇట్లా పక్కన పెడితే కొంచెం చల్లారుతుంది కదా అనేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా వీళ్ళకైతే ఎగ్ రైస్ చేద్దాం అనేసి నేనైతే చేస్తున్నా. అదేంటో అండి, ఈ ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఎందుకంటే ఏది వేయను కదా, ఆనియన్స్ టమాటా ఏది వేయను. ఖాళీ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఎగ్ కొట్టి పోస్తాను అంతే. ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఇంకా తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవడమే అండి. ఇట్లా వేసిందనుకో మంచిగా తింటారు మా పిల్లలు. అదే ఏదన్నా టమాటా కానీ అది వేసినామనుకో అస్సలు తినరు. మళ్ళీ క్యారెట్ రైస్ కూడా మంచిగా తింటారు.
లెమన్ రైస్ కూడా తింటారు కానీ అంత తినరు. ఇంకా ఒక్కొక్క రెసిపీ మీకు అలవాటు అయిపోతుంది మా పిల్లల రెసిపీ మెనూ ఏంటి అనేసి. ఇంకా ఇడ్లీలకైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను. ఇంకా సింపుల్గా పల్లీ చట్నీ అయితే ఇట్లనే చేసేస్తా. పల్లీలు, పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అంతే. ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నా. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పటికే 9 అయిందబ్బా. ఇంకా స్కూల్ టైం అయితే అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా నేనైతే బాక్సులు పెట్టేసుకుంటున్నా. ఎప్పుడైనా మా పిల్లలే పెట్టేసుకునేది, ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి నేనే పెట్టేసుకున్నా. ఇంకా వాళ్ళు యూనిఫామ్ కూడా వేసుకోలేదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే వేస్తున్నాడు. బాయ్ బాయ్. ఫోన్ వద్దు నడు మీరు. చెల్లని తీసుకొని పో. లేట్ అవుతుంది నడ. ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఒక విషయం చెప్తా. ఇంట్లో ఉన్న ఆడవారికి అయితే అసలు విలువ ఉండదండి. ఎందుకంటారా అంటే కొంతమంది అంటారు, నీకేంటి, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, మంచిగా ఏం పని ఉంటుంది నీకు, వండడం, తినడం, తిన్న గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడం అంతే, ఇంకేం పని ఉంటుంది, నువ్వు ఖాళీగానే కూర్చుంటావు కానీ తీసి పారేసినట్టు మాట్లాడతారు. ఏదైనా అంతే, మోసేవాడికే తెలుస్తుందండి బరువు విలువ, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, అంతే అంటారు కదా. నేను ఒక చిన్న ఆడియో క్లిప్ పెడతాను, వినండి. ఒకటి చెప్పు, పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు, మళ్ళీ కబోర్డ్లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు, శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పల్లాల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు, మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను, వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు, పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. మీకంతా అర్థం కాదు. ఏం మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. విన్నారు కదా, చెప్తే ఏం బాగుంటుందని ఆడియో క్లిప్ అయితే ఇలా ట్రై చేసిన. ఎట్లా అనిపించింది మీకు? ఇదైతే నా ఫీలింగ్ అన్నమాట. కొంతమంది ఇంట్లో పని చేసుకుంటూ కూడా బయట కూడా పని చేస్తుంటారు. ఆ ఆడవారు అయితే ఇంకా గ్రేట్ అండి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే జీతం లేని ఉద్యోగమే అన్నమాట. మా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి అబ్బా, లేవు. ఎందుకో ఈసారి మా ఆయన తక్కువ తెచ్చాడు. ఒక ఆలి ఉల్లిగడ్డ టమాటా ఉంటే ఇంకా దాంతోనే ఎగ్గు కర్రీ అయితే వండేసిన. ఇంకా మా ఆయనకు కూడా లేట్ అయిపోతుంది అనేసి బాక్స్ అయితే పెట్టేసిన. ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయి మా ఆయన వెళ్ళిపోతే ఇంకా ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. ఇంకా నేను మా రాక్షసి ఉంటాం. మా చిన్న రాక్షసి అయితే లోపల టీవీ చూసుకుంటూ ఆడుకుంటుంది. ఇంకా నేనైతే బ్రష్ చేసుకుంటున్నా. ఇంకా నీళ్ళు అయితే ఆగిపోయినాయి అబ్బా. తొందరగా నేను బట్టలు కూడా పిండేసుకున్నా, అందుకే ఇంకా బకెట్లు నిండక ముందే వాటర్ ఆగిపోయినాయి. ఇంకా వండుకున్న అన్నము కూర మళ్ళీ ఒక గిన్నెలో సపరేట్గా వేసేసుకొని అవి కూడా కడిగేసుకుంటా. ఎందుకంటే తక్కువ ఉంటాయి కదా, అందరికీ బాక్స్లో పెట్టేసినాక కొంచెమే మిగులుతుంది అనమాట. ఇంకా అందుకోసమని అవి ఒక గిన్నెలో వేసేసి ఈ గిన్నెలో వాటర్ పట్టి పెట్టుకున్నా ఎక్స్ట్రా, ఎందుకంటే ఇట్లా వాటర్ ఆగిపోతాయనే తెలుసు. ఇంకా ఆ వాటర్తో బాసనలు అయితే కడిగేసిన. ఇంకా నేనైతే ముఖం కడిగేసుకొని పాలైతే వేడి చేసుకున్నా, పాలు తాగుదామనేసి. మా ఆయనకైతే ఈరోజు 2 బిస్కెట్ ప్యాకెట్లు తెమ్మని చెప్పిన, అయితే 2 తీసుకొని వచ్చాడు. మా చిన్న రాక్షసి అప్పుడే ఒక బిస్కెట్ తినేసింది, ఇంకొకటి నా కోసమని అక్కడ పెట్టాడు. సరేలే అనేసి పాలల్లో వేసుకొని తిందామని నేను తింటున్నానా, వచ్చేసింది. ఇంకా వచ్చి తీసేసుకుంది, ఆ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంది. నాకు ఇవ్వవే అంటే ఇవ్వనని నా చున్నీ వేసుకొని ఆడుకుంటూ అట్లా సతాయిస్తుంది. అప్పుడప్పుడు ఈ పిచ్చి పిల్ల ఇట్లనే చేస్తుంది. ఇంకా నాకైతే 2 ఇచ్చిందబ్బా. ఇంకా ఈ 2 బిస్కెట్లతోనే అడ్జస్ట్ అయిపోయినా నేను, తప్పదు కదా. ఇంకా ఆ బిస్కెట్లు తినేసి
ఇంకా నేను బట్టలు విండేసిన కదా అవి కూడా ఆరేసిన అనమాట. మాకు బట్టలు ఆరేసుకోవడానికైతే ప్లేస్ లేదబ్బా. అంతకుముందుకు ఈ బాల్కనీలోనైతే నేను దండం కట్టిన, కానీ అది మా పిల్లలు తెంపేసిర్రు. ఇంకా అందుకోసమని ఆ కిటికీకే వేస్తున్నా. ఆ దండం కట్టినా కానీ గోడలకి అస్సలు వెళ్ళట్లేదు మొలలు. అది ఎంత కొట్టినా మన గోడలు ఖరాబ్ అవుతున్నాయి కానీ మొలలు అయితే దిగట్లేదు. నాకు చెట్లు పెట్టుకోవడం చాలా ఇష్టము, కానీ అక్కడ పెట్టే ఆప్షన్ లేదు. అక్కడ ఏదైనా మనము లింక్ చేసుకొని అక్కడ గోడకి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా తొంగి చూస్తున్నారు కదా. ఇంకా అక్కడ చెట్లు పెట్టినాం అనుకో, పిల్లలు కొంచెం తగిలిచ్చినా కానీ అది కింద పడిపోయి ఎవరికైనా తాకుతుంది అనేసి ఇంకా నేను చెట్లు అయితే పెట్టలేదు. అక్కడ రెండు తులసమ్మ చెట్లు అయితే పెట్టిన. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. అయితే నిన్న నేను పెట్టిన వీడియోకి అయితే ఓన్లీ 10 వ్యూసే ఉన్నాయన్నమాట. నాకు ఇంత తక్కువ వస్తుంది ఏంటి అని నేను అనుకుంటున్నానా. ఇంకా అట్లా అనుకుంటూ నేను ఫోన్ చూస్తున్నా. అప్పుడే అంటే ఫోన్లో లక్ష్మీదేవిది వచ్చి ఒకటి అంటే మోటివేషనల్ ఆడియో అనమాట వచ్చింది. అది ఏంటో మీకు చెప్తాం. అంటే ఎక్కువగా ఆలోచించకు, ఒక్క రోజుల్లో ఏది అవ్వదు. అనుకున్నది సాధించాలంటే సమయం పడుతుంది. వచ్చిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంటూ నేర్చుకుంటూ నిన్ను నువ్వు మార్చుకుంటూ ఓపికగా ముందుకు వెళ్తేనే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు అని ఒక మంచి వీడియో అయితే నాకు అంటే నేను అది చూసిన అసలు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి నాకు. ఆ దేవుని దయ వల్ల నా వీడియో మంచి క్లిక్ అయితే, నా ఛానల్ మంచిగా క్లిక్ అయితే చాలు అంతే అనుకుంటున్నా. ఇంకా నేను వీడియోస్ తీయడానికైతే చాలా కష్టం అవుతుంది. అంటే ఫోన్తోని ఆ ఫోను స్టాండ్ లేదు, స్టాండ్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా స్టాండ్ కొనియమంటే మా ఆయన ఇప్పటికే తిడుతున్నాడు, నీకు ఎందుకు ఇప్పుడే కదా స్టార్ట్ చేసినావు, చూద్దాం మంచిగా సక్సెస్ వస్తే నీకు ఏదంటే అది కొనిస్తా, కానీ కొంచెం నీ ఛానల్ గ్రో అయినాక ఇంకా అప్పుడు చూద్దాము అని అన్నారనమాట. ఇంకా మా పాప అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోయింది. తనకైతే ఇడ్లీ పెట్టేసిన, డోరా బుజ్జి చూస్తుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి డెకరేటివ్ ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ చేస్తున్నా. మా ఇంట్లో ఒక ఫోటో అయితే ఉంది, మేము గోల్కొండ పోయింది, అది ఖాళీగా స్టిక్కర్ వేసి గోడకైతే అతికించేసిన. ఇంకా అట్లా చూడడానికి బాగాలేదనేసి ఇంకా మా ఇంట్లో ఇలాంటి అట్టడబ్బా అయితే ఒకటి ఉంది, ఇంకా దాంతో ఫోటో ఫ్రేమ్ చేద్దామనేసి ఒక చిన్న ఐడియాతో నేనైతే ట్రై చేస్తున్నాను. నేను ఎట్లా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా.
ఎలా ఉంది మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్? మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.